హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హనీ స్టోరీ వరల్డ్. ఎప్పుడైతే ఒక మంచి భార్యాభర్తల బంధం గురించి మాట్లాడుకుందాం. నేను మీతో రోజు గొడవ పడలేను. రోజు రోజుకి విసిగిపోతున్నా. నేనేమైనా మణిహారాలు అడిగానా? 2 పట్టు చీరలు కొనుక్కుంటా అన్నాను తప్ప, ఏ రోజు కొనిచ్చారు నాకు? మీ చెల్లి వాళ్ళకైతే నెల నెలా డబ్బులు పంపిస్తారు. నేను నెలకి 5,000 అడిగితే ఇవ్వరు. పోనీ ఏదైనా ఉద్యోగం చేసుకుంటా అంటే పంపరు. ఇలానే చావాలా నేను? గట్టి గట్టిగా వాగేశారు మా వారితో. కోపం తలకెక్కింది. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఆయన ఏంటి నోర్లేస్తుంది? నా జీతం ఎంత 30,000. అద్దెలు, ఇంటి నెలవారీ ఖర్చులు, ఇంట్లో తెచ్చిన సామాను, వాయిదాలు, పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టగా ఎంత మిగులుతున్నాయి? నీకేమైనా అర్థమవుతుందా అసలు? నేనేమైనా జల్సాలు చేస్తున్నానా? మందు, సిగరెట్ తాగుతున్నానా? పొద్దున్న వెళ్తే సాయంత్రానికొస్తున్నా. ఇంటికి వచ్చాకే ఈ గోలలు, గొడవలు. మనసు ప్రశాంతత ఎక్కడ ఏడ్చింది నాకు? నేను. అవును. మీకెక్కడ ప్రశాంతత ఉంది? మీ చెల్లికి ప్రతి నెలా పంపడానికుంటాయి. నేనేమైనా అడిగితే ఇవన్నీ చెప్తారు. మీకిచ్చి చేశాక నాకు మిగిలింది ఏడుపులే కదా! ఆయన. మాట్లాడితే చెల్లికి ఇస్తున్నా, ఇస్తున్నా అంటున్నావు. ఎంత ఇస్తున్నాను? తన భర్త చనిపోయాడు. రోడ్డున పడింది. రూపాయి ఆదాయం ఉందా తనకి? నెలకి 3,000 ఇస్తున్నాను. తను బ్రతకాలి కదా! ఇద్దరు పిల్లలు తనకి. ఆ మాత్రం బాధ్యత తీసుకోకపోతే నేను అన్నయ్యనే కాదు. నేను మీతో మాట్లాడి అనవసరం. విసురుగా గదిలోకి వచ్చేసాను హాల్లోంచి. ఏడుపు తన్నుకొచ్చింది. నాకే సంతోషం లేదు ఈ ఇంట్లో. ఏదో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లల్ని కన్నాను అంతే. ఓ సరదా లేదు. సంతోషం లేదు. ఫోన్ చూశాను 5 అయింది. కళ్ళు తుడుచుకొని నైటీ తీసి, చీర మార్చుకొని మొహం కడుక్కొని, ఇంటికి అవతల వీధిలో లేని పిల్లల స్కూల్ వాళ్ళని తీసుకురావడానికి నడిచాను. వాళ్ళని తెచ్చాక, వాళ్ళ బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో ఏసి, వాళ్ళ షూ క్లీన్ చేశాను. కిచెన్‌లో నిన్న తెచ్చిన కూరగాయలున్నాయి. దొండకాయ ఫ్రై చేసి, నీళ్ళ చారు కాచాను. ఫ్రిడ్జ్‌లో పెరుగుంది. ఈ పూటకి ఇవి చాల్లే అనుకున్నాను. అప్పటికి టైం 7:30 అయింది. అప్పటిదాకా పిల్లలు డిస్నీ ఛానల్‌లో చూస్తుంటే రిమోట్ తీసుకొని స్టార్ మా ఛానల్ మార్చి కార్తీక దీపం సీరియల్ పెట్టాను. అయ్యాక ఆయనతో మాట్లాడదామనుకున్నా. కొన్ని రోజులు భోజనం డైనింగ్ టేబుల్ మీదే సర్దాను. పిల్లల్ని హోంవర్క్ చేసుకోమన్నా. గదిలోకొచ్చి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసి చూశాను. టైం 8:20. కూర్చొని ఫేస్‌బుక్ ఓపెన్ చేశా. ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు చాలా ఉన్నాయి. మెసెంజర్ ఓపెన్ చేశాను. ఇన్‌బాక్స్ చూశాను. న్యూ మెసేజ్ ఒకటుంది. పేరు ప్రభాకర్. హాయ్ అని పెట్టాడు. ఆడవాళ్ళ ఫేస్‌బుక్ అకౌంట్‌కి తెలియని వాళ్ళ నుంచి ఎన్నో మెసేజ్ రావటం మామూలే. నేను సాధారణంగా ఎవరికీ రిప్లై ఇవ్వను. కానీ పేరు చివర మా కులం ట్యాగ్ ఉంది. కులపిచ్చి ఉన్న నాకు కులం ట్యాగ్ ఉన్న అతని హాయ్ అని రిప్లై పంపి ప్రొఫైల్ చూశాను. ఫ్రెండ్ రిక్వెస్ట్ చెక్ చేశాను. రిక్వెస్ట్ లిస్ట్‌లో తన పేరుంది. యాక్సెప్ట్ చేశాను. ఆ రాత్రి నుంచి ఆయన వేరే గదిలో, నేను పిల్లలు ఒక గదిలో పడుకునేవాళ్ళం. పిల్లలు పడుకున్నాక మెసెంజర్ ఓపెన్ చేస్తే ప్రభాకర్ థాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్ అనుంది. ముందెప్పుడూ ఎవరితో చాట్ చేయలేదు నేను. పర్లేదని రిప్లై పెట్టాను. అలా మొదలైన మా పరిచయం మరియు చాటింగ్ చాలా దూరం వెళ్ళింది. పొద్దున లేచింది మొదలు గుడ్ మార్నింగ్ నుంచి రాత్రి 3 గంటల వరకు చాటింగ్, వీడియో కాల్స్‌తో బిజీగా ఉండేదాన్ని. వంట చేయటం, పిల్లలకి స్కూలుకి పంపి తేవటం మినహా మిగతా టైమంతా ఫోన్‌లో సరిపెట్టేదాన్ని. మా వారు మాట్లాడడానికి ప్రయత్నించినా నేను పొడి పొడిగా మాట్లాడేదాన్ని. ఆయన కూడా గొడవలెందుకన్నట్టే దూరంగా ఉన్నారు. నేను ప్రభాకర్‌తో పీకల లోతులో ప్రేమలో తెలియకుండానే పడిపోయాను. ఆయన లేనప్పుడు వీడియో కాల్‌లో ఇల్లంతా చూపించడం, దగ్గర నుంచి అర్ధరాత్రి ఇంట్లో లైట్స్ ఆఫ్ చేశాక బాత్రూమ్‌కి వెళ్లి వీడియో కాల్ మాట్లాడడం వరకు ఎన్నో చేశాను. క్రమంగా ప్రభాకర్ రొమాంటిక్‌గా మాట్లాడడం మొదలుపెట్టాడు. పెళ్ళై 8 ఏళ్లైనా నాకు రొమాన్స్ గురించి తెలియంది కాదు. ఇక ఇదంతా ఎలా తయారైందంటే, అతను లేని నేను ఉండలేనట్టు అయింది నా పరిస్థితి. ఒక్కరోజు మాట్లాడకపోయినా ఉండలేకపోయేదాన్ని.
అతను బిజినెస్ చేస్తానని చెప్పాడు. నా అకౌంట్‌కి డబ్బులు పంపేవాడు. నేను మా ఆయనకి తెలియకుండా ఆ డబ్బులతో షాపింగ్ చేసుకునేదాన్ని. రాత్రుళ్ళు ఆ బట్టలు వేసుకొని ఫోటోస్ తీసి పంపేదాన్ని. 2 నెలలు గడిచాయి. ఒక్కసారి బిజినెస్ పనుల వల్ల ఏదైనా ఒకరోజు తనతో మాట్లాడకపోతే ప్రాణం పోయినట్టు అనిపించేది. మా ఆయన నాలో మార్పు ఉన్నారు. ఈ మధ్య నాకన్నా ఫోన్‌తో ఎక్కువుంటున్నావు. ఇది సరికాదు అన్నారు. ఫేస్‌బుక్‌లో నేనేం ఎవరితో మాట్లాడట్లేదు. ఏవో షేర్లు, ఇంటికి పనికొచ్చే ఐటెమ్ చూస్తుంటా అన్నాను. దానికాయన మనకున్న దాంట్లో సంతోషంగా ఉండటం అలవాటు చేసుకో భాగ్యం. అంతా మనది అని అనుకో. పిల్లల కోసమే మనం ఏది చేసినా. నా కష్టం మీకోసమే. నన్ను కూడా అర్థం చేసుకో. సర్దుకుపోతేనే సంసారం అంటాడు. నీకన్నీ ఉన్నాయి. నేను నీకు రోజుకో చీర కొనివ్వలేకపోవచ్చు. నెలకో బంగారు గొలుసు తేవలేకపోవచ్చు. కానీ ఉన్న దాంట్లో ఆనందాన్ని ఇవ్వగలను. ఇంటి ఖర్చులకి సరిపడా నీకిస్తున్నా. సర్దుకో అన్నారు. నేను విని వదిలేశాను. పిల్లలకి చిట్టా చితక ఏం కావాలన్నా కొనేదాన్ని ప్రభాకర్ డబ్బుతో. ఒకరోజు ఆయన ఏవో కాగితాల కోసం వెతుకుతూ నా అలమరలోని కొన్ని కొత్త చీరలు చూశారు. మా అమ్మ వాళ్ళు పెట్టినవి, నేను డబ్బులు కొంత దాచుకున్నవి కొన్నవి అని ఏదేదో చెప్పేశాను. అబద్ధాలు నా నాలుక నుంచి అవలీలగా వచ్చేస్తున్నాయి. ఆయన కొంత అనుమానపడ్డేవారేమో అనిపించింది. తర్వాత కొద్ది రోజులకి మా వీడియో కాల్స్ రొమాన్స్ నుంచి శరీర భాగాలు చూసుకునేదాకా వెళ్ళింది. అతనితో అలా చేస్తున్నట్టు మాట్లాడేవాడు. నా వక్షోజాలు చూపించేదాన్ని. తను తన అందం చూపించేవాడు. ఇద్దరం స్వయం తృప్తి చెందేవాళ్ళం. తను మా వీడియో కాల్ డిస్‌ప్లే స్క్రీన్‌షాట్ తీసుకొని రోజంతా నా అందాలు చూస్తూ ఉంటాను అనేవాడు. నేను భలే ఆనందించేదాన్ని. పిల్లలు అటుపక్క తిరిగి పడుకుంటే, ఇటుపక్క నా అందాల్ని ప్రభాకర్‌కి ప్రదర్శించేదాన్ని. ఇక నేను ఇలా ఉండలేను. నాకు నువ్వు కావాలి అన్నాడు. నేరుగా కాలుద్దాం. మునిగి తేలుదామన్నాడు. నేను ఎలా కుదురుతుంది? ఆయన ఉంటారు కదా! ఉంటే ఏంటి? ఎన్ని నెలలు ఆయన ఇంట్లో ఉండగానే కదా! ఇవన్నీ చేసుకుంటున్నాం. అవును గాని, ప్రభాకర్ నువ్వింకేమనకు. నేను రేపు రాత్రికొస్తా. కలుద్దాం. ఎంతో సేపు పట్టదు. అది కాదు పిల్లలుంటారు. మధ్యలో ఆయన లేస్తే ఎలా? రేపు ఉదయం నేను మీ పిల్లలకి వెళ్ళే స్కూల్ బయటుంటా. నీకు కొన్ని టాబ్లెట్ ఇస్తాను. ఏదోలా చేసి రాత్రి భోజనంలో కలిపి ఆయన పడుకునేలా చెయ్యి. సరే కానీ ఏం కాదుగా? ఏమీ కాదు. నిద్రపోయి మళ్ళీ ఉదయానికి లేస్తారు అంతే. సరే. మరుసటి రోజు ఉదయం పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్ళాను. అక్కడికొచ్చిన ప్రభాకర్ నా చేతిలో టాబ్లెట్స్ ఉంచాడు. రాత్రి నీకు స్వర్గం చూపిస్తా అన్నాడు. సిగ్గు ముంచుకొచ్చింది నాకు. ఆయన్ని మోసం చేస్తున్నా అనే భావం ఏమాత్రం లేదు నాకు. ప్రభాకర్‌ని మొదటిసారి ఏకాంతంగా కలవబోతున్నా అనే ఆరాటం ఉంది. ఆ రోజు రాత్రి పిల్లలకి కావాలనే బయట నుంచి ఫ్రైడ్ రైస్ తెచ్చిపెట్టాను. ఆయనకు వండిన అన్నంలో టాబ్లెట్ పొడి చేసి కలిపా. హ్మ్. ఇక తినడమే ఆలస్యం. ప్రతి అప్డేట్ ప్రభాకర్‌కి మెసేజ్ చేస్తున్నా. సమయం 8:30 అయింది. ఆయన బయటికి వెళ్లి అప్పుడే వచ్చారు. మొదటిసారి ఆయన తాగుండటం గమనించా. ఏంటి తాగొచ్చారు? ఇప్పటిదాకా లేని అలవాటు ఇప్పుడొచ్చిందేంటి? తూలుతూ కొట్ల అలవాటు చేసుకుంది ఎవరో తెలుసు. ఇదేంటి ఈయన ఇలా అంటున్నారు? కొంపదీసి ఎప్పుడైనా నా మాటలు వినేసారా ఏంటనుకున్నా. నా విషయం తెలిసే ప్రసక్తే లేదు. అలా మెయింటైన్ చేశాను ఇప్పటిదాకా. కొద్దిగా గర్వం మనసులో. సరే, అన్నం తినండి. కొద్దిగా ఆయన కళ్ళు ఎరుపెక్కే ఉన్నాయి. ఏదో బాధ కనిపించింది కళ్ళలో. నేను బయట తినేశాను. నువ్వు తిని పడుకో అని తూలుతూ వెళ్ళిపోయారు గదిలోకి. ఎప్పుడు తాగని ఆయన తాగటం నేను జీర్ణించుకోలేకపోయాను. కోపం వచ్చింది. ప్రభాకర్‌కి మెసేజ్ చేశా. ఆయన మొదటిసారి తాగొచ్చారు అని. దానికి ప్రభాకర్ ఓహ్! ఇంకా మంచిది. ఇంకా టాబ్లెట్స్ కలిపిన అన్నం తినే పనే లేదు. మందు మత్తు ఉదయం వరకు ఉంటుంది. మనం ఏం చేసినా తెలీదు. నువ్వు మూలిగినా నేను చేసేటప్పుడు శబ్దాలు కూడా వినపడవన్నాడు. సరే అన్నాను. ఎప్పుడొస్తావన్నాను. ప్రభాకర్ 12 దాటాకొస్తా. టైం చూసాను 11:30 అయింది. పిల్లలు పడుకున్నారు. ప్రభాకర్ నా కోసం ఒక డ్రెస్ పంపాడు. క్రితం వారం. అది ట్రాన్స్‌పరెంట్ నైట్ డ్రెస్. అందాలు కనపడడం కోసం అన్నాడు. వచ్చి కలిసే రోజు అది వేసుకో అన్నాడు. అది చాలా జాగ్రత్తగా దాచాను ఆయన కంటపడకుండా.
బీరువా తాళం తీశాను. నా పాత చీరల కింద ఉంచాను ఆ డ్రెస్. చీరలు ఒక్కొక్కటి తీస్తుంటే నా పెళ్లి ఆల్బమ్ కింద పడింది. ఆ శబ్దానికి పిల్లలు లేస్తారేమో అనిపించింది. కానీ అదృష్టవశాత్తు లెగవలేదు. ఆ ఆల్బమ్ వంగి చేతులకు తీసుకున్నాను. ఒక ఫోటో ఆల్బమ్‌లోంచి కింద పడింది. అది మా పెళ్లి ఫోటో. ఆయన నా తల మీద జీలకర్ర బెల్లం పెడుతూ అందులో ఆల్బమ్ ఓపెన్ చేశాను. పెళ్లయ్యాక రిసెప్షన్‌లో ఇద్దరం నవ్వుతూ ఫోటో చూశాను. ఆయన కల్మషం లేని నవ్వు. ఆ రోజు ఆయన కళ్ళల్లో బాధ చూశాను. మనసు గతంలోకి వెళ్ళింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి మాది. చిన్న ఉద్యోగమైనా చాలా హ్యాపీగా ఉంచేవారు నన్ను. వారానికొక సినిమా, బైక్ మీద షికార్లు. ఎలా గడిచాయో రోజులు. మొదట పాప కడుపులో పడ్డాక నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. రెండో కాన్పు కష్టమై సిజేరియన్ ఆపరేషన్ పడింది. బిడ్డ బానే ఉన్నా కూడా ఎక్కువ ఎక్కువ రక్తస్రావం వల్ల నాకు రక్తం ఎక్కించాల్సొచ్చింది. అప్పుడు ఆయన ఎంత టెన్షన్ అనుభవించారో నేను పూర్తి నార్మల్‌గా ఇంటికొచ్చాక కానీ ఆయన మనసు కుదుట పడలేదు. పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు పెరిగిసాగాయి. ఆయన మాత్రం ఏం చేస్తారు? నాకేమో ఈ ఫోన్‌లో, ఆన్‌లైన్‌లో షాపింగ్ సైట్స్ చూసి చీరల మీద, నగల మీద పిచ్చి పెంచుకున్నాను. ఆ పిచ్చి నన్ను దిగజార్చింది. గొడవలు పెట్టుకునేదాన్ని. డబ్బులివ్వట్లేదని. ఈ మధ్యలో ఆయన చెల్లి భర్త చనిపోవడంతో తన భారం ఆయనే తీసుకున్నారు. నేనాయన్ని అర్థం చేసుకోలేకపోయాను. క్షణిక సుఖాలు, చీరలు, నగల కోసం వేరే మగవాడికి లొంగిపోయాను. ఆయనకి దూరమయ్యి చివరికి మత్తు కలిపి పడుకోబెట్టేదాకా వచ్చాను. బజారు వేశ్యకి నాకు తేడా ఏముంది? మనసులో పశ్చాత్తాపం దహించసాగింది. ఎప్పుడు తాగని ఆయన ఈరోజు తాగారు. అప్పుడే నాకు తట్టింది. ఈరోజు మా పెళ్లి రోజు అని. కళ్ళ నీళ్ళు బొట్ట కారాయి. ఆడదానికి భర్తని అర్థం చేసుకొని సర్దుకుపోవడంలోనే ఆనందం ఉందని మర్చిపోయాను. పెళ్ళై పిల్లలు అయితే కానీ, అమ్మనయ్యాను కానీ, ఆయనకు మంచి భార్యనవ్వలేకపోయాను. వేరే మగాడితో ఫోన్‌లో వ్యభిచారించాను. అతని డబ్బుతో అల్పానందాలు అనుభవించాను. అసలు ఆనందాన్ని పక్కన ఉంచుకొని ఎన్నో తప్పులు చేశా. నాకసలు ప్రాయశ్చిత్తం ఉందా? పిల్లల మొహం చూశాను. వాళ్ళ పక్కన ఎన్నో పాడు పనులు చేశాను. భర్త కాక పరాయి వాడితో స్వయంతృప్తి పొంది పాపిని అయ్యాను. ఇప్పుడు అతన్నే ఇంటికి ఆహ్వానించి పతితను కూడా అవ్వబోతున్నాను. నా మీద నాకే అసహ్యం వేసింది. చిన్న చిన్ని గొడవలు లేదా మరేదైనా భార్యాభర్తల మీద వాగ్దాలు రావచ్చు. ఆ మాత్రానికి భర్తకి ప్రేమ తగ్గిపోయింది నా మీద అనుకోని, అక్రమ సంబంధాల్లో ఎంతోమంది ఎండమావి ప్రేమను వెతుక్కొని, చివరికి కాపురాలు కూల్చుకుంటున్నారు నాలాగా. దేవుడి దయ వల్ల నేనికనైనా మేలుకున్నాను. ఇప్పుడేం చేయాలి? ప్రభాకర్‌ని వదిలించుకున్నప్పటికీ అతని మొబైల్‌లో నా చిత్రాలు ఉన్నాయి. దాంతో అతను ఏదైనా చేయొచ్చు. నా మదిలో ఒక ఆలోచన మెదిలింది. 12 దాటాక ప్రభాకర్ వచ్చాడు. రాగానే "ఏంటి చీరలోనే ఉన్నావు? నేనిచ్చిన డ్రెస్ వేసుకోలేదా?" అన్నాడు. "నేను వేసుకుంటాను ఆగు." లైట్స్ ఆపి ఉంచాను. కావాలనే హాల్‌లో బెడ్ లైట్ మాత్రం ఉంది. ఆయన గది బయట నుంచే గడియ పెట్టాను. "అబ్బా! ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. లైట్స్ ఆపి ఉంచా కదా! అది బీరువాలో ఉంది తీసుకొని వేసుకుంటాను. నా గదిలో బెడ్ లైట్ లేదు. పిల్లలు లేస్తారు. ఇప్పుడు లోపల లైటేస్తే" అన్నాను. "ఇవన్నీ ముందే ఉండాలి. వచ్చాక లేట్ చేస్తున్నావు. చాలా టెన్షన్‌గా ఉంది నాకు" అంటాడు ప్రభాకర్. ఫోన్ జేబులో నుంచి తీసి నాకిచ్చాడు. మొబైల్ తీసుకొని గోడకేసి గట్టిగా కొట్టాను. రెప్పపాటులో చేసిన ఆ పనికి ప్రభాకర్ బిత్తరపోయాడు. "ఏం చేస్తున్నావు నువ్వు? పిచ్చా?" అన్నాడు. గోడకు తాకిన ఫోన్ 10 ముక్కలయింది. "అవును పిచ్చే. నీలాంటి వాడితో నా భర్తను మోసగించి మాట్లాడడం పిచ్చిలోనే చేశా. ఎన్ని రోజులకి తెలుసుకున్నాను ఇప్పుడు. నాకు సంబంధించి నీ దగ్గర ఏం ఉండటానికి వీల్లేదు. అందుకే ఇలా. ఇకపై నువ్వు నా జీవితంలోకి రాకూడదు. జరిగిందేదో జరిగిపోయింది." ప్రభాకర్: ఒసేయ్! నేను నిన్ను అలా ఉండమన్నాను. ఆడది అలసిస్తే ఏ మొగాడైనా ఇంతే. నువ్విచ్చిన అలుసు కాకపోతే నేను మీ ఇంటి గడప కూడా తొక్కలేను కదా! అవును. బజారు దాన్నే. అలాగే చేశా ఇన్ని రోజులు. తప్పు నాదే కాబట్టి వచ్చిన దారినే వెళ్ళిపో. లేదా దొంగ అని అరిచి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను. నీ ఫోన్‌లో ఉన్న నా చిత్రాలు నువ్వు నన్ను బెదిరించే రోజు రాకూడదని నీ ఫోన్ పగలగొట్టాను. వచ్చిన దాన్నే పో గట్టిగా అన్నాను. ప్రభాకర్ ఈ ఊహించని పరిణామానికి షాకై వచ్చిన దారిలోనే వెళ్ళిపోయాడు. తను వెళ్ళాక అతను డబ్బుతో కొన్న బట్టలన్నీ తీసి
ఇంటి వరండాలో తగలపెట్టి బూడిద చేసేశాను. స్నానం చేసొచ్చి ఆయన గది గడియ తీసి పడుకున్నా. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని మనసులో క్షమించమని వేడుకుని, తర్వాత ఆయన పక్కలో పడుకున్నాను. ఆయన స్పర్శ నాలోని నన్నుగా చూపించింది. కొద్దిగా ప్రశాంతంగా అనిపించింది. ఎంతమంది పెళ్ళైన ఆడవాళ్ళు భర్త తమతో సరిగా ఉండట్లేదనో, లేదా మరేదైనా చిన్న కారణాలతో ఈ ఫోన్లు ఉండటం వల్ల కొత్త వాళ్ళ సాన్నిహిత్యంలో పడిపోయి అన్నీ అర్పించుకొని కాపురాలు కూల్చుకుంటున్నారు. ఒక్కసారి తప్పు చేసే ముందు తమ పిల్లల మొఖాలు లేదా భర్తతో గడిపిన ఆనందమైన క్షణాలు గుర్తు తెచ్చుకుంటే ఇవన్నీ జరగవు.